యారి మరి ఎక్కడ? ஏன் கோட்டைக்குள்ள ஆந்திரா பீடி. கொஞ்சம் நெருப்பு கொடுக்கறதே. எண்ணூர்ல இருந்து பாண்டிச்சேரி வரைக்கும் ஏன் ஏரியாடா. இங்க சின்ன மீன் வாலாட்டினா கூட எனக்கு தெரிஞ்சிருடா. பெரிய சொரா மீன் கிட்ட இருந்து கூட தப்பிச்சிடலாம். ஏன் கிட்ட இருந்து தப்பிக்க தம்மு இருக்கடா அவனுக்கு? ये दम्मु पत्ती इन्नू तेरिलिया उनके ओ ஏரியா சொன்ன உனக்கு தெரியாமலே உன் சருக்கு தூக்கிட்டேன். இன்னும் மோதனம் நினைச்சேன் உன்னையும் ஆளுங்களையும் சொராக்கி விட்டு போயிட்டே இருப்பேன். என்ன நிறுத்த தம்மு உனக்கு இருக்கா? பெரிய புலி மாதிரி இருக்கு. சவால் விட்டு என் சரக்கை எடுத்து போயிட்டான்பா. అర్థమైందన్నా ఆణ్ణి నీ సరుకుని నీకు అప్పగిస్తా. వీడేంట్రా పోయిపోయి వీడితో ఇరికిపోయాడు. నీ అబ్బా అందుకే రా వీడి కాల్చొద్దని చెప్పేది. ఏమైందిరా? నాగి పోలీసులు రా. మన అనుకున్న చోట సరుకు దాచేయండి. నేను సాలా దగ్గరికి వెళ్తున్నా. మీరు వేటపాలెం నుంచి ఓడ్రో మీదుగా మన ఊరు వెళ్ళిపోండి.
కంగారు పడ్డానో తెలుసా? తాళిబొట్టు తీసుకొచ్చావా? కంగారు పడుకు, అది కూడా నేనే తెచ్చాను. క్యా హువా? ఏదో టెన్షన్లో ఉన్నావు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఆడపిల్లని నేను కదా టెన్షన్ పడాలి. దొంగతనం చేసి తప్పించుకున్నప్పుడు నువ్వు కాల్చిన ఇద్దరు ఆసుపత్రిలో చావు బతుకులో ఉండారు. మద్రాసులో వారంట్ ఇష్యూ అయింది. ఇప్పుడు నువ్వు జైలుకి పోతే మళ్ళా నువ్వు జీవితంలో స్టూవర్ట్పురంలో కాలు పెట్టలేవు. సారా నాదే, స్టూవర్ట్పురం నాదే. నీ ప్రాపర్టీని కబ్జా చేస్తాండా. అడిగాను కదా, ఒక్కరోజు ఆగమని అడిగాను కదా. ఒక్కరోజు ఆగి ఉంటే మనం ఆ ట్రైన్లో ఉండేవాళ్ళం. ఈ తాళిబొట్టు నా మెడలో ఉండేది. నాకిప్పుడు కూడా 2 చాయిస్లు ఇచ్చావు. ఏంటో తెలుసా? మా నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే ఆయనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాడు. వీడు తీసుకెళ్తే నచ్చినట్టు వాడుకుంటాడు. तुम हर बार पूछती हो ना, ఇది బెటరా అది బెటరా అని. చెప్పు, ఏది బెటర్? సార్, ముందు వాడిని తీసుకోండి. తీసుకురండి. సారా 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 వచ్చారా? నాగేశ్వరరావుతో శత్రుత్వమే కాదు, ప్రేమ కూడా ప్రమాదకరమే. కని పెంచిన తండ్రిని హత్య చేశాడు. ప్రేమించిన అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. పోలీసులు ఎంత కొట్టినా బంగారం ఎక్కడ దాచాడో ఆ విషయం వాడు చెప్పలేదు. క్రైమ్ మెడ్రాస్లో జరిగింది కాబట్టి వాడిని తమిళనాడు పోలీసులకు అప్పగించారు. కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.